ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సురేష్ క్రియేషన్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు? ఉన్నాడని ఎలా నమ్మాలి? ఈ రోజుల్లో అందరూ అనుకునే మాట వాస్తవం కూడా కదా. మరి మనం గాలి కనిపించినంత మాత్రాన ఊపిరి పీల్చడం మానేయడం లేదు కదా. అలానే దేవుడు కనిపించినంత మాత్రాన నమ్మడం మానేయకూడదు. బ్రతకాలంటే గాలి పీల్చాలి, తప్పదు. ఆనందమును అనుభవించాలంటే దేవుణ్ణి నమ్మి తీరాలి. నిజానికి దేవుడు కనపడాలి అని కోరుకునే కంటే దైవత్వాన్ని అనుభవించాలి అని కోరుకోవడం ఉత్తమం. కలియుగంలో ఇది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయినా దైవత్వాన్ని అనుభవించకుండా దేవుణ్ణి చూసి ఏం చేస్తారు? నిజతత్వాన్ని అనుభవించని వారు నిజ రూపాన్ని దర్శించి ఏం చేస్తారు? కనుక నిజ భక్తులు ఎల్లప్పుడూ దైవత్వాన్ని అనుభవించటానికి ప్రయత్నం చేయాలి. ఆ పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఉన్నప్పుడు మన భక్తిలో విశ్వాసంలో నిజం ఉన్నదని ఆయన అనుకున్నప్పుడు ఆయనే ఏదో రీతిగా దర్శనమిస్తాడు. ఇది వాస్తవం.